అమ్మ నువ్వా రారా జానకి. అమ్మా ఇప్పుడు ఇవన్నీ తేవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే మీ నానమ్మ గారు చాలా బహుమానాల్ని పంపించేశారు. అవసరం ఉందా ఆంటీ? నానమ్మే చెప్పారు తీసుకెళ్ళమని. మా నానమ్మ ఏదైనా చెప్పారంటే దాన్ని మేము ఎప్పటికీ కాదనిలేం. అంటే నా ఉద్దేశం ఇప్పుడు రెండు వైపులా అమ్మాయి అబ్బాయి అందరికీ నచ్చేశారు కాబట్టి రెండు ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి మరి రేపే మనం ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు కదా. రేపా? ఇంత త్వరగానా? లేదమ్మా, ఇంత త్వరగా ఎలా చేయగలం మేము? చూడండి అంటే మీరేం కంగారు పడకండి, ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం. అలాగే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, నాన్నమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. అప్పుడప్పుడు డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి వెళ్తున్నారు. అందుకే ఎంగేజ్మెంట్ అయిన 3 రోజుల తర్వాత పెళ్లి చేసేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అమ్మా అవన్నీ సరే గానీ ఇంత తొందరగా ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయమ్మా? అయ్యో అంటే మీరేం కంగారు పడకండి, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం కదా. అదే కాకుండా పౌర్ణమి రోజు ముడిపడ్డ బంధం ఎప్పటికీ తెగిపోదని మా పంతులు గారు చెప్పారు. కాబట్టి పౌర్ణమి రోజున మనం ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం, ఏమంటారు? అలాగేనమ్మా. మరి మీ నాన్నమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదంటున్నారు కాబట్టి ఇక నేనేమి అనలేకపోతున్నాను. ఓహో ఐఎమ్ సో సారీ, నేను ఒక విషయం పూర్తిగా మర్చిపోయాను. అంటే ఒక్క నిమిషం ప్లీజ్.